హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప కూర అయితే చేద్దాము అనుకుంటున్నాను. కూర తయారు చేసే విధానం అయితే చూద్దాము రండి. అలాగే నేను 1/2 కేజీ బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. ఆ బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకుని చల్లారబెట్టుకొని తొక్క తీసి పెట్టుకున్నాను. ఈ ముక్కలు కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న ముక్కలు పక్కన పెట్టుకొని దాంట్లోకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పోపు కోసం తాలింపు అయితే వేసుకున్నాను. అందులో తాలింపు గింజలు అయితే వేసుకున్నాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. అవి దోరగా అయితే వేయించుకున్నాను. అవి దోరగా వేగిన తర్వాత అందులో నేను టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ, టమాటా మెత్తగా మగ్గుతాయి. నేను కూరల్లో పసుపు అయితే వేయనండి. నేను కారం ఇంట్లో తయారు చేసుకుంటాను కాబట్టి నేను కారంలో పసుపు కొమ్ములు కూడా వేసి నేను కారం పట్టించుకుంటాను. దానివల్ల నేను కూరల్లో పసుపు అయితే మళ్ళీ స్పేర్గా వేయను. ఇవైతే మెత్తగా మగ్గిపోయినాయి. ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. వేసి కలుపుకొని దీంట్లో కారం వేసుకొని కొంచెం మసాలా పొడి కూడా వేసుకొని 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోవాలి ఫస్ట్. ఈ గ్లాస్ నీళ్ళు పోసుకున్న తర్వాత కాసేపు ఉడికితే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి పెద్దగా ఉడకనాల్సిన పని అయితే లేదు. సిటీల్లో ఉన్న చాలామంది అయితే కారం ప్యాకెట్ల కారం అయితే వాడుతున్నారండి. అది కరెక్ట్ కాదు. మనం కారం ఇంట్లో పట్టించుకోవడం కరెక్ట్ అండి. మనం సొంతంగా తయారు చేసుకున్నది అయితే కూరలో టేస్ట్ అనేది ఉంటుందండి. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను ఎప్పుడూ ఇంట్లోనే పట్టించుకుంటాను. నేను రెడీమేడ్గా అయితే ఎప్పుడూ కొనండి. అలాగే నేను వంటల్లో వాడేది ఏదైనా నేను ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా, పసుపు అయినా, ఏదైనా. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.